అందరికీ నమస్కారం. ఈ వీడియో సెషన్లో టంకం గురించి చర్చించండి. లక్ష్యం: ఈ వీడియో చూసిన తర్వాత మీరు భాగాలు మరియు వైర్లను కలిపి టంకం చేయగలగాలి. టంకం అంటే ఏమిటి? కండక్టర్లు లేదా భాగాల మధ్య శాశ్వత కనెక్షన్ టంకం అని పిలువబడే తాపన సాంకేతికతను ఉపయోగించి తయారు చేయబడుతుంది. మీరు పెద్ద ఇనుప కడ్డీలను శాశ్వతంగా అటాచ్ చేయమని అభ్యర్థించినట్లయితే మీరు వెల్డింగ్ని ఎంచుకుంటారు. టంకంతో చిన్న కండక్టర్లు మరియు ఎలక్ట్రికల్ భాగాల మధ్య బలమైన కనెక్షన్లు చేయడం కూడా అవసరం. సరళంగా చెప్పాలంటే టంకం లాంటి పదార్థం యొక్క ద్రవీభవనం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ కండక్టర్లు లేదా లోహాలు కలపడం టంకం. టంకం ఎక్కడ ఉపయోగించాలి? ప్రస్తుతం గృహోపకరణాల నుండి వ్యాపారాల నుండి కార్ల వరకు ప్రతి దానిలో ఎలక్ట్రానిక్స్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఆ ఎలక్ట్రానిక్ భాగాల మధ్య కనెక్షన్లు టంకం ఉపయోగించి తయారు చేయబడతాయి. టంకం కోసం ఏ సాధనాలు మరియు పదార్థాలు అవసరం? అవి: షోల్డరింగ్ స్టేషన్, 2 షోల్డరింగ్ ఐరన్స్, 3 షోల్డరింగ్ ఫ్లక్స్. వాటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం. టంకం స్టేషన్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ భాగాలను కలపడానికి ఒక సాధనాన్ని టంకం స్టేషన్ అంటారు. అవసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయన్నది వాటిలో అత్యంత కీలకమైన అంశం. టంకం స్టేషన్ ఉపయోగించడంతో మేము అవసరమైన ఉష్ణోగ్రత స్థాయిని ఎంచుకోగలం. ఎందుకంటే వివిధ లోహాలను వివిధ ఉష్ణోగ్రతల వద్ద టంకం చేయవలసి ఉంటుంది. టంకం ఇనుము వివిధ వోల్టేజీలలో వచ్చే టంకం ఇనుము అని పిలువబడే చేతి పరికరం టంకం చేయడానికి ఉపయోగించబడుతుంది. టంకం 2 పనిభాగాల మధ్య ఉమ్మడిలోకి ప్రవహించాలంటే అది కరిగించడానికి వేడి అవసరం. ఒక వేడి మెటల్ చిట్కా మరియు ఒక ఇన్సులేట్ గ్రిప్ ఒక టంకం ఇనుమును తయారు చేస్తాయి. ఎలక్ట్రికల్ హీటింగ్ అనేది తరచుగా రెసిస్టివ్ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని నడుపుతుంది. టంకం అని పిలువబడే లోహ మిశ్రమాన్ని కరిగించడానికి ఒక టంకం ఇనుము ఉపయోగించబడుతుంది. ఇది సాధారణంగా టిన్ మరియు సీసంతో కూడి ఉంటుంది. 2 భాగాలను కరిగించి బంధించే పూరకాన్ని టంకం అంటారు. ఇది సాధారణ నియమం వలె కనెక్ట్ చేయబడే భాగాల కంటే తక్కువ ద్రవీభవన స్థానం కలిగి ఉండాలి. ఆ సమయం వరకు టంకం కరగదు మరియు పదార్థాలను బంధించదు. మీరు టంకం చేస్తున్న పదార్థాల ఆధారంగా తక్కువ ద్రవీభవన స్థానంతో టంకాన్ని ఎంచుకోవాలి. అప్పుడప్పుడు టంకం సీసం 60/40 అని లేబుల్ చేయబడుతుంది. ఇది 60% సీసం మరియు 40% టిన్తో రూపొందించబడిందని సూచిస్తుంది. టంకం కోసం పేస్ట్ లేదా ఫ్లక్స్ బంధించవలసిన లోహాల ఉపరితలం టంకం ఫ్లక్స్ ఒక రసాయన ఏజెంట్ ఉపయోగించి శుభ్రం చేయబడుతుంది. ఫ్లక్స్ ఉపయోగించకుండా టంకం చేయడం సాధ్యపడుతుంది, అయితే కీళ్లు బలహీనంగా మరియు విరిగిపోయే అవకాశం ఉంది. ఫ్లక్స్ మెటల్ ఉపరితలాలపై సృష్టించబడిన ఆక్సైడ్లను తొలగిస్తుంది మరియు తదుపరి ఆక్సీకరణను ఆపివేస్తుంది. ఇది టంకం కీళ్లను బలంగా చేస్తుంది. ఇప్పుడు కలిసి టంకం వైర్లను ప్రాక్టీస్ చేద్దాం. అన్ని టంకం సంబంధిత భాగాలను సమీకరించడం ద్వారా వర్క్ స్పేస్ లేదా వర్క్ బెంచ్ను సిద్ధం చేయండి. ఏదైనా టంకం చేయడానికి ముందు టంకం స్టేషన్ ఆన్ చేసి తగిన ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. మీ టంకం ఇనుము యొక్క ఉష్ణోగ్రత సర్దుబాటు చేయగలిగితే దాన్ని 300 మరియు 350 డిగ్రీల మధ్య సెట్ చేయడం ద్వారా ప్రారంభించండి. చాలా టంకం ప్రాజెక్టులు దీనికి అనుకూలంగా ఉండాలి. మీ టంకం ఇనుము సర్దుబాటు చేయగల ఉష్ణోగ్రత సెట్టింగ్ను కలిగి ఉండకపోతే ఉపయోగించే ముందు వేడెక్కడానికి 5 నిమిషాలు ఇవ్వండి. ఎల్లప్పుడూ టంకం ఇనుము యొక్క ఇన్సులేటెడ్ హ్యాండిల్ను ఉపయోగించండి. సాంప్రదాయక జ్ఞానం ప్రకారం మీరొక చెంచా వలె టంకం ఇనుమును పట్టుకోవాలి. మీరు కలిసి టంకం చేసే 2 1 చదరపు మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన బహుళ స్ట్రాండ్ కాపర్ వైర్లను పట్టుకోండి. మీరు చేరడానికి ప్రయత్నిస్తున్న వైర్ల యొక్క 2 చివర్లలో ఇన్సులేషన్ను తీసివేయండి. 2 వైర్ల బహిర్గత లోహాన్ని కలిపి ట్విస్ట్ చేయండి. కండక్టర్ యొక్క వక్రీకృత భాగానికి టంకం ఫ్లక్స్ను సున్నితంగా వర్తించండి. లేదా ఫ్లక్స్లో ముంచండి. ఒక చేతిలో టంకం ఇనుమును పట్టుకోండి, మరోవైపు టంకం యొక్క కొన పట్టుకోండి. టంకం ఇనుము నుంచడం ద్వారా వైర్ జాయింట్ను వేడి చేయండి. టంకం కరిగి వైర్లు కలిసిపోయిన తర్వాత టంకంను వైర్లోకి నెట్టండి. టంకం మరియు ఇనుము కలిసిపోయినట్లు అనిపించిన వెంటనే వాటిని తీసివేయండి. టంకం సీసం కనెక్టర్ను పూర్తిగా చుట్టుముట్టిందని దృశ్యమానంగా ధృవీకరించండి. ఎలక్ట్రానిక్ భాగాలను ఎలా టంకం చేయాలనే దాని గురించి మాట్లాడదాం. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు, ఎల్ఈడీలు మరియు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు అన్నిటితో సహా
అన్ని ఎలక్ట్రానిక్ భాగాలు చిన్నవి, సన్నని టెర్మినల్స్ లేదా లీడ్లను కలిగి ఉంటాయి మరియు చాలా సున్నితంగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ భాగాలను టంకం చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలివ్వాలి, ఎందుకంటే ఎక్కువ వేడి మూలకాలకు హాని చేస్తుంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు కొన్నిసార్లు సాధారణ ప్రయోజన బోర్డులని పిలుస్తారు. సాధారణంగా అన్ని భాగాలు సమీకరించబడిన పరికరాలను చొప్పించడానికి రంధ్రాలతో కూడిన ఫ్లాట్ బోర్డులు. సర్క్యూట్ను పరిశీలించండి మరియు ఖచ్చితమైన స్పెసిఫికేషన్ల ప్రకారం అన్ని ఎలక్ట్రానిక్ భాగాలను కలిపి ఉంచండి. సర్క్యూట్ బోర్డులోని ఏదైనా ఆక్సీకరణ లేదా గ్రీజును శుభ్రం చేయాలి, ఎందుకంటే ఈ పదార్థాలు కరిగిన టంకం ప్యాడ్లకు అంటుకునేలా చేసి పూసలకు దారి తీయవచ్చు. బోర్డును శుభ్రం చేయడానికి ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ (IPA) చిన్న బ్రష్ లేదా కాటన్ క్లాత్ను ఉపయోగించండి. ఏదైనా కనెక్షన్లు రంగులో ఉంటే మెటల్ ఉపరితలంపై తుప్పు పట్టే అవకాశం ఉంది. అన్ని కనెక్షన్లు ప్రకాశవంతంగా ఉండాలి. తగిన టంకం ఇనుము బిట్టిని ఎంచుకోండి. PCB టంకం మరియు 45 వాట్లకు మించని టంకం వోల్టేజ్ని ఎంచుకోవడం. టంకం ఇనుము సిద్ధంగా పొందండి. ఆన్ చేసిన తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతను చేరుకోవడానికి టంకం ఇనుము 5 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది. ఏదైనా అవశేషాలను వదిలించుకోవడానికి తడి స్పాంజ్పై చిట్కాను తుడవండి. టంకం ఇనుము నుండి టంకం చేయబడిన భాగాలకు ఉష్ణ బదిలీకి సహాయం చేయడానికి చిట్కాను కూడా టిన్ చేయాలి. ఇది మొత్తం చిట్కాకు టంకం యొక్క పలుచని పొరను ఉంచుతుంది. సర్క్యూట్ బోర్డులో టంకం అవసరమయ్యే భాగాన్ని ఉంచండి. మీరు టంకం వేయడం ప్రారంభించడానికి ముందు భాగం తగిన రకం మరియు విలువని నిర్ధారించుకోండి. టంకం ప్యాడ్లతో ఉన్న బోర్డు వైపు రంధ్రాల గుండా వెళ్లే లీడ్లను కలిగి ఉన్న భాగం వైపు ఉండాలి. చిన్న ముక్కలతో ప్రారంభించి పెద్దవాటి వరకు పనిచేయడం మంచిది. ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఒకవైపున ఒకే భారీ భాగంతో బోర్డును తూకం వేయడానికి బదులుగా ఇది బోర్డును ఫ్లాట్గా మరియు సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. లీడ్లను వంచడానికి ప్రయత్నించండి, తద్వారా మీరు దాన్ని ఉంచకపోతే ముక్కను స్థిరంగా ఉంచడంలో మీకు ఇబ్బందులు ఎదురైతే అవి బోర్డు దిగువన 45 డిగ్రీల కోణంలో ఉంటాయి. ఉద్యోగం కోసం సరిపోయే PCB అనుకూల టంకం ఇనుము బిట్ను ఎంచుకోండి. టంకం ఇనుము యొక్క కొనతో కాంపోనెంట్ యొక్క సీసం మరియు టంకం ప్యాడ్ని పెన్నులా పట్టుకుని తాకండి. టంకం ఏకరీతిగా ప్రవహించడానికి మరియు బలమైన విద్యుత్ కనెక్షన్ సృష్టించడానికి రెండింటినీ ఒకే సమయంలో వేడి చేయాలి. టంకం ఇనుప చిట్కాను 1 నుండి 2 సెకండ్ల వరకు పట్టుకోండి. టంకం ఇనుము స్థానంలో ఉన్నందున కాంపోనెంట్ సీసం సర్క్యూట్ బోర్డ్ ప్యాడ్ను కలిసే జంక్షన్ను తాకండి. చల్లగా ఉన్నప్పుడు కరిగిన టంకం ఒక చిన్న నిగనిగలాడే అగ్నిపర్వతం ఆకారాన్ని ఏర్పరుస్తుంది మరియు జంక్షన్ చుట్టూ ఏకరీతిగా ప్రవహిస్తుంది. ప్యాడ్ పూర్తిగా కప్పబడిన తర్వాత టంకం మరియు టంకం ఇనుమును తీసివేయండి. ఉమ్మడిని తనిఖీ చేయండి. నిమిషాల కనెక్షన్లు నిర్వహించేటప్పుడు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ సహాయపడొచ్చు. టంకంలో ఎటువంటి డివోట్లు లేదా రంధ్రాలు ఉండకూడదు. టంకం ఇనుమును తొలగించబడినప్పుడు అదనపు టంకం గుబ్బులు మరియు పూసలు లేదా స్పైక్ను సృష్టిస్తుంది. ఇదే జరిగితే జాయింట్లను మళ్లీ వేడి చేసి కొంచెం ఎక్కువ టంకం వేయండి. సర్క్యూట్ బోర్డు యొక్క ఉపరితలంపై 1/16 అంగుళం పైన భాగం యొక్క లీడ్స్ను కత్తిరించండి. ఇది చక్కని రూపాన్ని సృష్టిస్తుంది. లీడ్లు ఒకదానికొకటి తగ్గకుండా నిరోధిస్తుంది మరియు కాంపోనెంట్ని ఎప్పుడైనా మార్చాల్సిన అవసరం ఉన్నట్లయితే తగినంత సీసం బహిర్గతమవుతుంది. ప్రతి భాగం బోర్డుకు విక్రయించబడే వరకు ప్రక్రియను పునరావృతం చేయండి. డీసోల్డరింగ్ ప్రక్రియపై చర్చిద్దాం. టంకంను కరిగించడం మరియు 2 పదార్థాల మధ్య సృష్టించబడిన కనెక్షన్లను తొలగించడం అనేది డీ-టంకం ప్రక్రియ. ఎలక్ట్రానిక్స్ సందర్భంలో ఇది రోగ నిర్ధారణ, మరమ్మత్తు, భర్తీ మరియు నివృత్తి ప్రయోజనాల కోసం PCB నుండి విద్యుత్ భాగాల తొలగింపును వివరిస్తుంది. దీనికోసం చాలా తరచుగా ఉపయోగించే పద్ధతి డీసోల్డరింగ్. డీసోల్డరింగ్ అంటే సరళంగా చెప్పాలంటే టంకానికి ఖచ్చితమైన వ్యతిరేకం. టంకం ప్రక్రియ సమయంలో మీరు చేసిన ప్రతిదీ రద్దు చేయబడింది. డీసోల్డరింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఇది టంకం వలె కొంత నైపుణ్యాన్ని తీసుకుంటుంది. ఒక చిన్న అధిక పీడన వాక్యూమ్ పంప్ తప్పనిసరిగా డీసోల్డరింగ్ పంప్ అంటే ఏమిటి? మీరు టంకంను చూచుటకు పంపును ఉపయోగించే ముందు దాన్ని వేడి చేసి కరిగించాలి. టంకం ఇనుముతో వేడి చేయడం ద్వారా టంకాన్ని కరిగించండి. కరిగిన టంకంపై డీసోల్డరింగ్ పంపును ఉంచండి మరియు బల్బును పిండివేయండి లేదా ప్లంగర్ను నొక్కండి. టంకంను తీసివేయటకు బల్బును వదలండి. బల్బు నిరంతరం పిండకుండా ఉండడానికి కొన్ని డీసోల్డరింగ్ పంపులు విడుదల బటను కలిగి ఉంటాయి. డీసోల్డర్ చేయబడిన భాగాలను తీసివేయండి. అదనపు టంకం మొత్తం తొలగించబడే వరకు కొనసాగించండి. టంకం వేసేటప్పుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు. టంకం ఇనుమును ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే అది సుమారు
400 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది మరియు అగ్నిని కలిగించవచ్చు లేదా మిమ్మల్ని కాల్చవచ్చు. మీరనుకోకుండా టంకం ఇనుము యొక్క మెటల్ భాగాన్ని పట్టుకుంటే తీవ్రమైన కాలిన గాయాలు ఏర్పడతాయి. ఉపయోగంలో లేనప్పుడు ఇనుమును అన్ప్లగ్ చేయండి. పవర్ కార్డ్ను దారికి దూరంగా మరియు సంభావ్య ట్రిప్ ప్రమాదాల మార్గం నుండి దూరంగా ఉంచండి. విద్యుత్ లైన్కు టంకం ఇనుము యొక్క చిట్కాను సంప్రదించకుండా నిరోధించడానికి తీవ్ర హెచ్చరికను ఉపయోగించండి. విద్యుత్ తీగను తాకిన వేడి ఇనుము విద్యుత్ షాక్ మరియు కాలిన గాయాలకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉపయోగంలో లేనప్పుడు ఎల్లప్పుడూ టంకం ఇనుమును తిరిగి స్టాండ్పై ఉంచండి. ఎప్పుడూ మీ పని ఉపరితలంపై టంకం ఇనుమును ఉంచొద్దు. మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పనిచేయండి. టంకం కరిగినప్పుడు ఏర్పడే చాలా పొగ ఫ్లక్స్ నుండి వస్తుంది మరియు అది కలత చెందుతుంది. మీ తలను పైకి కాకుండా కింద ఉంచండి. శ్వాస తీసుకోకుండా నిరోధించడం మీ పని. సీసం అనేది టంకంలో ఉండే విషపూరిత లోహం. టంకం యొక్క ప్రయోజనాలు దాని సరళత, తక్కువ ధర, అనుకూలత, ఆర్థిక వ్యవస్థ మరియు వినియోగదారు స్నేహపూర్వకతను కలిగి ఉంటాయి. అంతేకాకుండా బేస్ మెటల్ కరగనందున తక్కువ ఉష్ణోగ్రత ఉష్ణమూలకాన్ని ఉపయోగించవచ్చు. ఈ పద్ధతి అన్ని లోహాలు మరియు నాన్ లోహాలు లింక్ చేయవచ్చు. సైనప్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది. టంకం ఎక్కువ జీవితకాలం ఉంటుంది. షోల్డర్ కీళ్లు వేరుగా తీసుకోవచ్చు. ఇది అమలు చేయడం సులభం. టంకం ఇనుము వేడెక్కడానికి కొద్దిపాటి శక్తి మాత్రమే అవసరం. సన్నని గోడలతో భాగాలు లింక్ చేయవచ్చు. సులభంగా యాంత్రీకరించబడిన ప్రక్రియ. మీరు అసమానమైన పదార్థాలను కలపొచ్చు. ఉమ్మడి ముక్కలకు థర్మల్ డిఫార్మేషన్ లేదా అవశేష జాతులు లేవు. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కండక్టర్లు మరియు భాగాల మధ్య టంకం చేయగలని ఆశిస్తున్నాము.